అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు అమెరికా సామ్రాజ్యవాదం మన దేశం పైన చేస్తున్నటువంటి ఒత్తిడిని మన దేశం పైన వేస్తున్న సుంకాలను వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడైనా కష్టకాలాల్లో ఇంకా ఏమైనా భారాలు ఉంటే తగ్గించుకునే పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. అటువంటిది పోయి ఈరోజు మన దేశం మీద భారం మోపడానికి అమెరికా సామ్రాజ్యవాదం పూనుకుంది. అందులో భాగంగానే 50% మనకి ఈ యొక్క సుంకాల పైన పన్ను వేయడం జరుగుతూ ఉంది. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఈ 50% సుంకం వలన అనేక సంస్థలు మన రాష్ట్రంలో మన దేశంలో నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రధానంగా మన ప్రాంతంలో మన రాష్ట్రంలో అయితే ఈ యొక్క రొయ్యలు, అదేవిధంగా టెక్స్టైల్స్, గార్మెంట్ సంస్థలన్నీ కూడా కుప్పకూలుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, దాదాపుగా ఒక సంవత్సరానికి రొయ్యలు దాదాపు $2 కోట్ల ఎగుమతి అవుతున్నటువంటి ఈ రొయ్యల్ని ఇప్పుడు పూర్తిగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రొయ్యలు ఆక్వా సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవే కాకుండా అనేక సమస్యలు కూడా ఇప్పుడు దెబ్బతింటున్న పరిస్థితి ఉంది. ఒక పక్కేమో వాళ్ళేమో ఇంకా అనేకమైన డిమాండ్లు పడుతున్నారు. రష్యాతో పెట్రోల్ ఇవన్నీ తీసుకోకూడదని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళు ఏమైనా సరే ఇక్కడికి ఎగుమతి చేసినా వాటిపైన కూడా సుంకాలు తీసుకోకూడదని అనేక నిబంధనలు పెట్టి వాళ్ళు మన పైన ఒత్తిడి తీసుకొని వస్తా ఉంటే వాటిని ఏమాత్రం ఖండించకుండా, వాటిని వ్యతిరేకించుకోకుండా మళ్ళీ ఈ రోజు మోడీ గారు ఆయనకి స్వాగతం పలుకుతూ ఆయనకు అభినందన తెలియజేస్తున్నాడు. కొంచెమని సిగ్గుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాం. దేశాన్ని పూర్తిగా ఇబ్బందుల పాలు చేస్తూ దేశంలో ఉన్న సంస్థలన్నింటినీ నీరు కార్చే విధంగా మీరు కుట్రలు పండుతూ ఈ రోజు ఆయన ట్రంప్ చేస్తున్నటువంటి టారిఫ్ ని ఈ రోజు మోడీ గారు స్వాగతిస్తూ అభినందించి చేయడం చాలా దుర్మార్గమైన చర్య. అదేవిధంగా మరి ఇప్పుడు కొత్తగా కూడా ఐటీ కంపెనీల్లో కూడా మళ్ళీ సుంకాన్ని వేస్తారని చెప్పేసి, ఐటీ సంస్థల్లో కూడా సుంకాలు వేస్తే ఇంకా మన రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అనేక మంది ఐటీ రంగాల్లో పనిచేస్తున్నారు, అనేక మంది ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్మిక రంగాల్లో చాలా మంది వేల కొద్ది మంది పనిచేస్తున్నారు. ఇదే విధంగా కొనసాగితే ఈ సుంకాలు ఇదే విధంగా ఉంటే రాబోయే రోజుల్లో వేల సంఖ్యలో కార్మికులు రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉంది, రోడ్డు పడే పరిస్థితి ఉంది. ఎటువంటి పనులు లేక ఈ యొక్క సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఇది ఆరంభం మాత్రమే. అదేవిధంగా మోడీ గారు కూడా ఆలోచించాలా, వెంటనే వీటిని ఏదైతే ఈ యొక్క ట్రంప్ వీటి యొక్క సుంకాలు పెడుతున్నారో వాటిని వెంటనే వ్యతిరేకించాలా, ఉపసంహరించుకోవాలా. దీనిపైన మన కూటమి ప్రభుత్వం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇంత చేస్తున్నా కూడా కూటమి ప్రభుత్వం ఏ ఒక్క మాట కూడా మాట్లాడుకోవడం సిగ్గుచేటైన విషయం. అందుకోసము తక్షణమే కూటమి ప్రభుత్వం కూడా వీటిని వ్యతిరేకిస్తూ వాళ్ళు ప్రకటన కూడా చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. గుంతకల్ పట్టణంలో పొట్టి శ్రీరాములు సర్కిల్లో సిపిఎంఎల్ లూడర్స్ పార్టీ, అదేవిధంగా సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి ఏదైతే దాదాగిరికి వ్యతిరేకంగా ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఎందుకంటే ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ఎగుమతుల మీద దాదాపు కంటే 50% పన్నులు వేయడం అంటే చాలా దుర్మార్గం. ఎందుకంటే ఆగస్టు 7వ తారీఖున 25% పన్నులు వేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఈ ఆగస్టు 27వ తారీఖున కూడా మళ్ళీ 25% పెంచి టోటల్ గా 50% ఎగుమతుల మీద పన్నులు వేస్తున్నా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నటువంటి ఏదైతే నరేంద్ర మోడీ ఉక్కో మనిషి, అదేవిధంగా 42 చేతులు కలిగినటువంటి గొప్పగా చెప్పుకున్నటువంటి ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారు, అయితే దానికి సంబంధించిన ఏదైతే డొనాల్డ్ ట్రంప్ వేస్తున్నటువంటి సుంకాలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉండాలంటే ఎంత దారుణమైన పరిస్థితిలో భారత ప్రధాని ఉన్నాడనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అతను ఎప్పుడు చూసినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని శక్తుల్ని, ప్రతిపక్ష పార్టీలు, మిగిలినటువంటి కొన్ని ప్రగతిశీల శక్తుల్ని ఏదైతే ప్రభుత్వాలు నిర్వహిస్తున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతారనే కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఏదైతే అమెరికన్ సామ్రాజ్యవాదం ఏదైతే గుండాగిరి చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలో హీనమైన పరిస్థితిలో ఉన్నాడంటే
నరేంద్ర మోడీ యొక్క శక్తి సామర్థ్యాలు కూడా ఒకసారి మనం అంచనా వేసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా ఈ పొద్దు ఎన్డీఏ ప్రభుత్వానికి ఊడిగం చేసే పరిస్థితిలో ఉందే కానీ ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ లేకపోతే రైతాంగం సంబంధించిన విషయాలు కానీ ఏ ఒక్కటి కూడా ప్రజల దృష్టికి తీసుకురావడం లేదు. ఎందుకంటే ఏదైతే రష్యా నుంచి వచ్చినటువంటి చౌక సమురు సంబంధించినటువంటిది భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వదలగొట్టింది. అయితే రష్యా నుంచి వచ్చినటువంటి చమురు ఏదైతే చౌక చమురు ఉందో ఆ చమురు సంబంధించినటువంటి ఏ వర్గ ప్రజలకు అందుతున్నది, ఏ వర్గానికి అందుతుంది, ఏ బహుళజాతికి అందుతున్నది కూడా ఇక్కడ పరిశీలించాలి. దానికి వచ్చినటువంటి లాభాలన్నీ కూడా ఆదాని కంపెనీకి అంబానికి ఏదైతే రిలయన్స్ అంబానికి పోతున్నాయి తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించిన ఇక్కడ ఉన్న భారతదేశ ప్రజలకు కూడా ఏ ఒక్కరు కూడా ఆ లాభాలు అందలే. కాబట్టి ఇదంతా మొత్తం అంతా సమురు ఏదైతే రష్యాతో పెట్టుకున్నటువంటి ఏదైతే సమురు సంబంధించినటువంటి దాని మీద వచ్చినటువంటి సమస్య మీద దృష్టి పెట్టుకొని భారతదేశం మీద అమెరికా సామ్రాజ్యవాదం పూర్తిగా ఒక రకమైనటువంటి ఆర్థిక ఆంక్షలు పెట్టి ఒక రకమైనటువంటి పూర్తిగా తొక్కేయడం అనేది జరుగుతుంది. పూర్తిగా దీన్ని మొత్తం అంతా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రగతిశీల శక్తులందరూ కూడా ఇప్పుడు వ్యతిరేకించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికైనా కూడా ఏదైతే దీనివల్ల టెక్స్టైల్ రంగంలో కానీ లేకపోతే జ్యువెలరీ రంగం కానీ లేకపోతే లెదర్ సంబంధించినటువంటి కానీ లేకపోతే ఆక్వా కానీ అనేకమైనటువంటి రంగాలు కూడా ఈ పొద్దు పూర్తిగా కుదేరయ్యే పరిస్థితి ఉంది. లక్షలాది మంది ఈ పొద్దు ఉపాధి కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద కూడా దాదాపు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ దాదాపు కంటే 21 పార్లమెంట్ సీట్లు ఉన్నా కూడా కనీసం ఉన్నటువంటి నరేంద్ర మోడీ మీద ఈ పొద్దు కూడా మాట్లాడలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే ఏ విధమైనటువంటి వీళ్ళకందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ సావచచ్చి పరిస్థితుల్లో ఉన్నారనేది కూడా మేము తెలియపరుస్తున్నాం. ఎప్పటికైనా ఉన్న నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ఏదైతే అమెరికా కాళ్ళ దగ్గర పెట్టడం జరుగుతుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చెప్పి బుద్ధి చెప్తామని చెప్తూ అదేవిధంగా అమెరికా సామ్రాజ్యం చేసుకునేటువంటి నిర్ణయాలు కూడా కబర్దారని చెప్తామని చెప్పి భారతదేశ ప్రజలందరూ కూడా ముక్తగండంతో రోడ్ల మీదకి వచ్చేసి కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇప్పటికైనా మారుకుంటే బాగుంటుందని చెప్పి కూడా హెచ్చరించుతున్నాం. 10 వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమెరికా విధించిన సుంకాలపైన వ్యతిరేకంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. మరి నరేంద్ర మోడీ గారేమో ఏమి తెలియని లగ్గలకే ఉంటాడు కానీ అన్ని లోపల చేసుకుంటూ పోతున్నాడు. మన భారతదేశంలో ఉన్న సంపదనంతా అదాని అంబానికి కట్టబెడుతూ చివరిగా ఇప్పుడు సామ్రాజ్యవాదమైన అమెరికా కూడా దాసోహమయ్యి మరి సుంకాలు విధిస్తుంటే ఏం మాత్రం మాట్లాడటంలే. మరి ఇట్లే ఊరుకుంటే రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా మిమ్మల్ని దింపేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఈ అమెరికాపై మనపై విధిస్తున్న సుంకాలపైన మాట్లాడకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మన రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏ ఒక్క నాయకుడు కూడా మరి దీనిపైన ఏ మాత్రం స్పందించకుండా ఊరికే వాళ్ళ పర్వాలు చేసుకొని పోతున్నారు. మరి ఇట్లే చేసుకుంటా పోతే లాస్ట్ కి మన రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాలపైన కూడా సుంకాలు వేసి ప్రజలను పీడించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ సందర్భంగా రాష్ట్రంలో అన్ని వామపక్ష పార్టీ కలిపి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడతామని ఇప్పటికైనా సుంకాలు తగ్గించి ఎన్నికపోతే ఖచ్చితంగా ప్రజా సమీకరణ చేసి అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.